The most awaited trailer in the world, Avengers Doomsday. నా జీవితంలో ఎందరో యోధులతో కలిసి పోరాడాను. మన శక్తి సామర్థ్యాలు వాళ్ల ముందు దేనికి పనికిరావు. అయినా వాళ్ళు చనిపోయారు. మనం బతికుండాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. ట్రైలర్ అయితే వచ్చింది నిన్న 20 తారీఖున వచ్చింది, కానీ నేను ఇప్పుడు చూస్తున్నాను. అంటే చూశాను ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే. ముందైతే ఇంగ్లీష్ రిలీజ్ చేశారు, చూశాను. ఓకే, చిన్న చిన్నది మరీ అంతగా అయిపోయిన అర్థమవుతుంది కదా ఇంగ్లీష్. అర్థమైంది, బాగానే ఉందనుకున్నాను. తర్వాత తెలుగు రిలీజ్ చేశాడు. మనం తెలుగులో చూస్తే అదొక వేరే ఫీల్ ఉంటుంది కాబట్టి తెలుగులో చూశాను. తెలుగులో చూస్తే నాకు కొంచెం అయితే అర్థమైంది స్టోరీ ఏంటనేది. అదైతే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ట్రైలర్ రియాక్షన్ అనుకోండి, ఇది అంతే. అలాగ అనుకోండి ట్రైలర్ రియాక్షన్ అని చెప్పేసి చూద్దాం అసలు ఎలాగుందో. పెద్దగా ల్యాగ్ చేయకుండా ట్రైలర్లోకి వెళ్ళిపోదాం. అలాగ అంటాను కానీ నేనే ల్యాగ్ చేసేస్తాను. ముందర హెడ్సెట్ వేయట్లేదు, ఇదే బడ్స్ హెడ్సెట్. అలా అనుకోండి. ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు, ఏంటి ఇదేనా? ఇదొకటి ఇదేనా? ఆన్ కరో. ఇది మన ఎక్స్మెన్ స్కూల్ బోర్డు. తాపి దాన్ని ఆపడం మనకి సాధ్యం కాకపోవచ్చు. దాన్ని ఆపడం మనకి సాధ్యం కాదని చెప్తుంది. మన ముందు ఓ విపరీతమైన పరిస్థితి ఉండొచ్చు. నేను ఇంట్రో చూడడానికి వెళ్తాను. మార్వెల్ స్టూడియోస్ ఇంట్రో అయితే లోగో వస్తుందా చూడడానికి వెళ్తాను. యోధులతో కలిసి పోరాడాను. తారన్న వీళ్ళందరినీ పిలిచి మీటింగ్ చేశాడు. వాళ్ల ముందు దేనికి పనికిరావు. అయినా వాళ్ళు చనిపోయారు. వాళ్ల మరణానికి కారణమైన శత్రువులు, ప్రమాదాలు నన్ను పెద్దగా భయపెట్టలేదు. కానీ ఇది సాంగ్సే. వాళ్ల ప్రాణత్యాగానికి విలువ ఉండాలంటే లోపం చూపించారైతే కలిసి పోరాడాలి. బ్లాక్ ప్యాంథర్ వెళ్ళిన తర్వాత పెద్ద ఏమీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఆ క్యారెక్టర్ అసలు మనకిది తప్ప ఇంకేది ముఖ్యం కాదు. మన తిరిగి వస్తే థండర్బోల్ట్స్ మీ మధ్య విడదీయలేని ఒక బంధం ఏర్పడుతుంది. కానీ ఈ మాట మర్చిపోకండి. ఫ్యాంటాస్టిక్ ఫోర్ 2 ఫింగర్స్ తో ఆపాడు. స్ట్రాంగ్ బ్రేక్ ఉండాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. హలో ఫ్రెండ్, ఎలా సాధ్యమైంది? వర్తనం ప్రూవ్ చేసుకుంటాడు. వర్తి అని అవెంజర్స్ డూమ్స్డే ఇన్ఫినిటీ విజన్ అయ్యేట ఉండదండి. 18వ తారీఖు డిసెంబరు 2026. 4 నెలల 27 రోజుల 15 గంటల 59 నిమిషాల 54 సెకండ్లు ఇంకా టైం ఉందంట. అంటే నాకేం అర్థమైందో చెప్తాను. జస్ట్ ఏదో పెద్ద నేనేమి మైక్రో డీటెయిల్స్ ఎతికి అంత సీన్ నాకు లేదు. అంత టాలెంట్ కూడా మనకు లేదు. ఏదో జస్ట్ ఇది ట్రైలర్ చూస్తే నాకేమంతమని చెప్తాను. నాకు తెలిసింది స్టార్టింగ్ ఎక్స్మెన్తో స్టార్ట్ చేశాడు మన ట్రైలర్ చూసుకుంటే. అంటే వీళ్ళందరినీ ఈ స్టోరీలో కలపపోతున్నాడు. మనం ఎప్పుడు అవెంజర్స్లో మనం ఎక్స్మెన్ చూడలేదు, కానీ ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం. అవెంజర్స్లో ఎక్స్మెన్లు అయితే మన సినిమాల్లోకి వచ్చి, మీరు మళ్ళీ కామిక్లో ఉంది కదా అదే అనుకో, సినిమాల్లోకి వచ్చి మనం అవెంజర్స్లో అయితే ఎక్స్మెన్ ఇప్పుడు చూడలేదు. వాళ్ళతో డిఫరెంట్గా ఉంటుంది, కానీ దీంట్లో మనం చూస్తున్నాం. చాలా మంచిగా అనిపించింది. కానీ ఎప్పుడో చిన్నప్పుడు చూస్తున్న ఎక్స్మెన్ ఇప్పుడు చూడాలంటే కొద్దిగా ఏదో
అంతేం పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎక్స్మెన్ క్యారెక్టర్లో కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. ఒక డెడ్ పూల్ బాగుంటుంది, అదొకటే నాకు కొంచెం నచ్చుతుంది డెడ్ పూల్. వోల్వరిన్ కూడా ఎందుకు అంత పెద్దగా ఏం అనిపించదు, మళ్ళీ తిట్టుకుంది కానీ నాకేమో అంటే డెడ్ పూల్ క్యారెక్టర్ ఎందుకంటే కొంచెం నాకు ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది, అందుకని చెప్తున్నాను బాగుంటుందని. ఇంకోటి ఏంటంటే ఎక్స్మెన్ స్కూల్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డు అయితే అక్కడ పడిపోయి ఉంది. దాని నుంచి మన ట్రైలర్ అయితే స్టార్ట్ చేశాడు. స్టార్టింగే మనకి థార్ వెళ్ళి తనతో వార్ చేస్తున్నట్టు చూపించాడు. అంటే నాకు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనిపిస్తుంది అంటే, మనం ఏదైతే ఇన్ఫినిటీ వార్ చూసామో, ఇన్ఫినిటీ వార్లో థార్ని డిఫీట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టి ఉంచేస్తాడు మన థానోస్. అంటే అక్కడి నుంచి మన థార్ ఏదైతే ఇవన్నీ తను తెలుసుకొని తన శక్తిని తను ఇంకా పెంచుకొని స్టార్మ్ బ్రేకర్ని క్రియేట్ చేసుకొని అప్పుడు మళ్ళీ కంబ్యాక్ అయితే ఇస్తాడు థానోస్ని డిఫీట్ చేయడానికి. అలాగే ఇది కూడా నాకు అనిపిస్తుంది. థార్ రిటర్న్ ఇన్ డూమ్స్డే అని చెప్పేసి ఒకటి వచ్చింది, చిన్న టీజర్ లాంటిది. దాంట్లో మనం చూసుకుంటే నాకు శక్తిని ఇవ్వండి అని చెప్పేసి మన థార్ అయితే వాళ్ళ ఎవరైతే గాడ్స్ ఉంటారో, తన గాడ్ కాబట్టి వాళ్ళ యాన్సెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పూర్వీకులు లాంటి వాళ్ళందరిని కోరుకుంటున్నాడు, మీ శక్తిని నాకు ఇవ్వండి, ఈసారి శత్రువుని నా శక్తితో నేను డిఫీట్ చేయలేనని చెప్పేసి అది చెప్తాడు. అలాగే మనకు దీంట్లో మన థార్ అయితే వెళ్ళి డూమ్ని ఎదిరించడానికి చూశాడు, కానీ చూసినప్పటికీ కూడా మనోడు ఎదిరించలేక ఇంకా అక్కడి నుంచి థ్రెట్న్ వస్తే వీళ్ళందరికీ చెప్తున్నాడు, నేను ఎంతోమంది యోధులతో కలిసి పోరాడాను, మన పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముందు అసలు ఎందుకు పనికిరావు, కానీ అలాంటి వాళ్ళు కూడా అతని ముందు సరిపోలేదని చెప్పేసి మనకి ఇక్కడ పీక్ ఎలివేషన్ అయితే ఇస్తున్నాడు. నాకు ఈ ఎలివేషన్లో ఎత్తుంటే ఏడు గుర్తు వస్తుందంటే యాంట్‌మ్యాన్ 3 సినిమా గుర్తొస్తుంది. యాంట్‌మ్యాన్ సినిమాలో మనం చూసుకుంటే క్యాంగ్కి ఒక ఎలివేషన్ ఇచ్చి లేపి ట్రైలర్ తోటి సినిమాలో పడుకోబెట్టారు క్లైమాక్స్లో. అది ఒక్కటి నాకు కొడుతుంది, అలా చేయకుండా ఉంటే చాలు, ఆ చేత మాత్రం ఇంకా దెబ్బ గేమ్ చేయలేం. అదొక్కటే చిన్నది, అది చూసాను కాబట్టి భయం వేసేస్తుంది కొంచెం. యాంట్‌మ్యాన్ 3లో ఏదైతే చేశారో అలాగని చేయకపోతే చాలు. అంటే ఇప్పుడు మనం క్యాంగ్ చూసుకుంటే కామిక్స్లోనే చాలా పవర్ఫుల్ క్యారెక్టర్లా ఉంటుంది, కానీ సినిమాలోకి వచ్చేసరికి అది గాలి తీస్తారు. అలాగా దీన్ని చేయకపోతే చాలు అంతే. అక్కడ చూసాను, ఎక్కడ సరిగ్గా గుర్తులేదు, కానీ మన థార్ ఏదైతే ఓడిన పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ని తీసుకుంటాడంట, తీసుకున్న తర్వాత వార్లో దిగుతాడంట డూమ్ తోటి. ఇంకొకటి ఇంకా మనకి నాకేమనిపిస్తుంది అంటే, ఏదైతే మనం ఫస్ట్ అవెంజర్స్ సినిమాలు చూసామో, అవెంజర్స్ 1 ఇవి 2లో వీటిల్లో ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటారు అనమాట. పాత సినిమాల్లో మనకి వీళ్ళు అదే మన సివిల్ వార్ లాంటివి, వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా విడిపోయి కొట్టుకుంటారు. అలాగే నాకు ఇక్కడ ఏంటనిపిస్తుంది అంటే, థండర్ బోల్ట్స్ కానీ వీళ్ళు ఉన్నారు కదా మిగతా వాళ్ళు, వీళ్ళే తనుకుంటారు అనిపిస్తుంది. తనుకొని లాస్ట్కి మన డూమ్ని ఎదిరించడానికి ఒకటైపోతారు. అయితే అర్థమైపోయింది నాకు కొంచెం. ఇంకోటి ఏంటంటే లోకిని చూపిస్తాడు, లోకిని అసలు ఎందుకు చూపించాడో అర్థం కాలేదు, లోకిని దాయాల్సింది అనిపించింది. అంటే ఇప్పుడు అర్థమైపోయింది, లోకి అయితే ఏవైతే తాడులు ఉంటాయో తాడులు ఇలా పట్టుకుని ఉన్నాడు కదా, తాడులు వదిలేసి అయితే వస్తాడు ఇప్పుడు, అదైతే అర్థమైపోయింది. నాకు సాంగ్చి క్యారెక్టర్ అసలు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఎవరైతే ఈ స్టాండ్లో ఉన్న సినిమాలు ఉన్నాయో, ఐరన్ మ్యాన్ కానీ, క్యాప్టెన్ అమెరికా కానీ, థార్ కానీ, వీళ్ళ సినిమాలతోటే అంత లెవెల్లో నాకు నచ్చిందంటే సాంగ్చి సినిమా పార్ట్ 2 ఉంటుంది అని ఇప్పటి నుంచి సాగ తీసుకుని వచ్చారు, కానీ ఇప్పుడు కొంచెం పార్ట్ 2 అయితే రాలేదు. ఇంకేం చేయలేం, డైరెక్ట్గా ఇప్పుడే చూపించేస్తున్నారు. పార్ట్ 2 కూడా తీసి ఈ మధ్యలో ఏమైందో చూపించుంటే ఇంకా మంచిగా అనిపించేది. అదొక మైనస్. అంటే బాగున్న క్యారెక్టర్లు ఎందుకు వదిలిసుకున్నారో తెలియట్లేదు. లవ్ అండ్ థండర్ ఎందుకు వస్తుందిరా బాబు అనుకున్నాను థియేటర్కి వెళ్ళి, అన్నతనికి వెళ్ళిన తర్వాత టికెట్ డబ్బులు వేస్ట్ అనుకుని. దానికన్నా సాంగ్చి తీసిన బాగున్నా, ఇంకేటి చేయలేం మరి, ఇంకా అయిపోయింది కాబట్టి. ఇంకా సాంగ్చి ఉన్నాడు, ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ఫెంటాస్టిక్ 4 మొన్న వచ్చింది కానీ అంత పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈసారి చూద్దాం మరి ఏం చేస్తారో. ఇంకా ఎక్స్మెన్ క్యారెక్టర్లు ఉన్నాయి, చూద్దాం. మెయిన్గా లోకి ఉన్నాను, నాకు లోకి డాక్టర్ డూమ్ది ఫేస్ ఆఫ్ చూడాలని అయితే అనుకుంటున్నాను, అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు తను విలను, ఇప్పుడు హీరో, ఇప్పుడు ఎలా ఉంటుందని చూడాలని. మిగతా వాళ్ళకన్నా నాకు లోకిది డాక్టర్ డూమ్ది ఫేస్ ఆఫ్ చూడాలని అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో.
మన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఉందో దానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం దీనికోసం. ఇంకా దాంట్లో ఏమైనా రివీల్ చేస్తే ఎండ్ క్రెడిట్స్ రివీల్ చేస్తే దీనికోసం ఇంకా మనం మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఇంకా ఇదైతే నాకు బాగా అనిపించింది. ఈ ట్రైలర్ అయితే నాకు ఎలా అనిపించింది నిజంగా బాగా అనిపించింది. చాలామంది ఎండ్ గేమ్తో కంపేర్ చేస్తున్నారు కానీ ఎండ్ గేమ్తో మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఎండ్ గేమ్ అనేది చాలా సినిమాల తర్వాత ఒక ఎండింగ్ లాగా అయితే వచ్చింది. అందుకని చెప్పేసి దాని హైప్ వేరు, అదంతా వేరుగా ఉంటుంది. దాని ట్రైలర్ కూడా మనం చూసుకుంటే అది కథ కూడా మనకు ఆల్మోస్ట్ చెప్పేస్తారు స్టార్టింగ్లోనే. ముందేమైంది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మనకి మ్యాక్సిమం తెలిసిపోద్ది ఆ స్టోరీ. కానీ దీనికోసం మనం ఇంతవరకు తెలుసుకోవాలని చెప్పేసి మనకు ఆ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళేమి ఎర్రోలు కాదు, వాళ్ళు తెలుసు కదా సినిమా మీద హైప్ ఎలా ఉందో. ఒక 6 సంవత్సరాల తర్వాత వస్తుంది సినిమా ఇది, ఆ మాత్రం హైప్ ఉండదని నాకు తెలుసు. ఏం తప్పు చేయరు రుసో బ్రదర్స్, మనకు తెలిసి ఏం తప్పు చేయరు, బాగానే ఉంటుంది. కానీ మనం ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే మార్వెల్ నుంచి అన్నీ కొంచెం ఫెయిల్ అయిపోతాను వచ్చాయి. కానీ ఇవైతే అలాగ అవ్వదని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మార్వెల్ ఒక కొత్త ఏదైతే పాత సినిమాలు ఉన్నాయో ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, ఆ రేంజ్లో ఉన్న హిట్లు తీసుకొస్తుందని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఇంకేమైతుంది అయ్యింది. ఇంకేమైనా కంటెంట్ సినిమా నుంచి వస్తే అప్పుడు మాట్లాడుకుందాం. ఇది నాకు అనిపించింది. అయితే మీకేమనిపించిందో కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో ఒకరు మీరు లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి నచ్చితే మీకు. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఏదైనా వీడియోలు చేస్తే మీకు తొందరగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, వెళ్ళి చూడండి, మీకు నచ్చుతాను అనుకుంటున్నాను. ఇంకా అంతే ఈ వీడియో వరకు అయితే. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో ముందుకైతే వస్తాం. అప్పటిదాకా షార్ట్ స్క్రీన్, స్టే ట్యూన్.